హాయ్ అండి. నేను మీ కిట్టు కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ సంవత్సరం అంతా హ్యాపీగా సంతోషంగా ఉండాలని అయితే కోరుకుంటున్నామండి. ఈరోజు న్యూ ఇయర్ స్పెషల్గా అయితే మంచిగా విలేజ్ స్టైల్లో పొయ్యి మీద అండి 2 కేజీల మటన్ అయితే సింపుల్గా టేస్టీగా అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా అయితే ఒక దాక పెట్టుకొని బిర్యానీ మసాలాలు అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అవి వేగిన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని అవి ఫ్రై అయిపోయిన తర్వాత మంచిగా మనం రోట్లో నూరు పెట్టుకున్న అల్లం వేసుకొని అయితే పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందామండి. పొయ్యి మీద కదా అండి, అసలు ఎంత బాగా హీట్ అయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పొయ్యి మీద పెట్టుకుంటే. మనకు సిటీలో పొయ్యిలు అవైలబుల్ లేక గ్యాస్ మీదే వండుకొని తిని నోటికి రుచి కూడా తెలియకుండా పోయిందండి. అందుకనే పొయ్యి మీద అయితే చేస్తున్నాను ఈ ఫెస్టివల్కి. ఇలా అవి అల్లం పచ్చివాసన పోయేదా మగ్గిన తర్వాత పసుపు వేసుకొని కొత్తిమీర పుదీనా కడిగి పెట్టుకొని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న మటన్ కూడా వేసేసుకుందాం. ఈ న్యూ ఇయర్కి మీరైతే ఏ స్పెషల్ వండుకున్నారో మాకైతే కామెంట్ చేయండి ప్లీజ్. అసలు ఈ రోజులు తొందరగా గడిచిపోతాయని అనుకోలేదండి. అసలు 2025 త్వరగా గడిచిపోయింది. రోజులేంటో చుట్టూ ఎమ్మటే తిరిగి వస్తున్నాయండి. అసలు అప్పుడే 2026 వచ్చిందంటే నమ్మబుద్ధి అవ్వట్లేదండి. ఇలా మటన్ అంతా వేసిన తర్వాత కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి ఎప్పుడైనా మటన్ చికెన్ వండినప్పుడు ముక్కలతో పాటే ఉప్పు అనేది వేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ముక్కకు అనేది ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది. తగినంత ఉప్పు అయితే వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుందామండి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని మంచిగా ఉప్పు కారం వేయకముందే మసాలాలు చికెన్ మసాలా మటన్ మసాలా ఉంటే వేసుకొని మంచిగా ఉడికించుకోవాలండి. మసాలాలు అనేది ముక్కకు బాగా పడుతుంది, టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఈ స్టైల్లో అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. ఇలా మళ్ళీ కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకొని తగినంత కారం వేసుకొని మళ్ళీ కొంచెం అంత ఉప్పు అయితే వేసుకోవాలండి. కొంచెం గరం మసాలా కూడా వేసుకొని అయితే మంచిగా కలుపుకుందామండి. అసలు చాలా టేస్ట్ వస్తుందండి పొయ్యి మీద వండుకుంటే, త్వరగా కూడా ఉడికిపోతుంది. చాలా రోజులైందండి పొయ్యి మీద వంటలు చేసుకొని తినక. ఇక ఇలా అయితే మంచిగా టమాటా అనేది మెత్తగా ఉడికిపోయింది కదండి. చూసారు కదండి ఎంత బాగా అయితే వచ్చిందో. మనకు కొంచెం ముక్క అయితే ఉడకాలి అనుకుంటున్నాం కాబట్టి కొంచెం అయితే వాటర్ పోసేసుకుందాం. మంచిగా వాటర్ పోసుకొని అయితే ఉడికించుకోవాలండి. మంచిగా ముక్క అనేది మంచిగా ఉడుకుతుంది. అసలు ఈ ప్రాసెస్లో అయితే మీరు చేయండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక ఈసారి న్యూ ఇయర్కి అయితే మంచిగా వెరైటీగా ఉండాలని మంచిగా 2 కేజీల మటన్ అయితే తెచ్చుకున్నామండి. ఇక మంచి కట్టెల పొయ్యి పెట్టి అయితే వండుతున్నాం. ఇక ఇలా మధ్యలో అయితే కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఉడికించుకోవాలండి. చాలా బాగుంటుంది. పొయ్యి మీద కదా అండి, ఎంత మటన్ అయినా కూడా మనం చాలా సింపుల్గా త్వరగా కూడా చేసేసుకోవచ్చు. చూసారు కదా అండి, మొత్తం అయితే ఉడికిపోయింది.